విద్యుత్ కొనుగోళ్లపై నిండు సభలో న్యాయ విచారణ కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు విచారణ జరుగుతుంటే ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మేడిగడ్డలో మేట వేసిన మట్టిని తొలగిస్తేనే మరమ్మతులు సాధ్యమన్నారు. దేశ సంపదను దామాషా ప్రకారం పంచాలని రాహుల్ సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. కులగణనపై రాజీవ్ గాంధీ పిలుపు విప్లవాత్మకమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు బట్టి. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు చేసినటువంటి యాత్ర సందర్భంగా ఈ దేశానికి ఇచ్చినటువంటి పిలుపు సందేశాలు భావి భారత ప్రజానికానికి, భారతదేశ భవిష్యత్తుకి అత్యంత అవసరమైనటువంటి అంశాలు. ఇప్పుడు అవగాహన ఉన్నోడితో అయితే ఎవడైనా మాట్లాడగలడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పారు, దేశం అంతా చూసింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి చూశారు, ఇది మొత్తం దీన్ని రిప్లేస్ చేసి బాగు చేయకపోతే ప్రమాదం అన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. ఇప్పటివరకు చేసిన అప్పు సంబంధించి మేము ఆల్రెడీ బడ్జెట్లో పెట్టాం, ఏ స్కీమ్స్ కోసం ఎంత తీసుకోవాల్సి వచ్చింది. సో అది అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ పెట్టి చేసింది కాదు, అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మేడ్ ఇట్ వెరీ క్లియర్లీ, స్పష్టంగా మెన్షన్ చేసి. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా ఎవరిని అగౌరవపరచాలని, కించపరచాలని, ఇదేదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు అది. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. వేరే ఉన్న సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? నాట్ ఓన్లీ లోన్ వేవర్, ఎనీ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దే. సో ఆ లెండింగ్ సంబంధించిన సమావేశం జరిగింది, అందులో స్పష్టంగా వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పాం. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందుతున్న అత్యంత ప్రధానమైన రాష్ట్రం ఇది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ తీసుకుని రాబోతున్నాం. హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ నగరాన్ని ఫేస్ లిఫ్ట్గా చేయబోతా ఉన్నాం. ఇక్కడ కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఏ పరిశ్రమ పెట్టినా, ఏ ఇండస్ట్రీ పెట్టినా, ఏ సెక్టార్ పెట్టినా దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన కాలేజీలన్నీ గతంలో ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. వెదర్ ఈజ్ గుడ్, కల్చర్ ఈజ్ గుడ్, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సో ద టోటల్ డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ తెలంగాణ and the government is very progressive. సో మీరందరూ కూడా చాలా లిబరల్గా ఆలోచన చేయండి లెండింగ్ కోసం అని చాలా స్పష్టంగా చెప్పాం. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ లెండింగ్, ఈవెన్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కూడా మీ టార్గెట్ రీచ్ కావాలి. అట్లాగే ఈవెన్ వెల్ఫేర్కి సంబంధించిన లెండింగ్ కూడా దాన్ని కూడా స్పష్టంగా రీచ్ కావాలి టార్గెట్స్. దానితోడు మేము స్పష్టంగా ఇంకోటి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి టార్గెట్. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మినిమం వడ్డీ లేని రుణాలు వారికి ఇప్పించాలని, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనేది మా అందరి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన. దయచేసి దానికి కూడా మీరు సహకరించమని వారిని రిక్వెస్ట్ చేయండి.